సో యుద్ధం ప్రారంభమైంది. ఓవరాల్గా ఇరాన్ పైన అయితే అమెరికా అండ్ ఇజ్రాయెల్ సంయుక్తంగా అయితే దాడి చేయడం స్టార్ట్ అయిపోయింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై అయితే కంటిన్యూగా దాడి చేస్తున్నారు, అంటే క్షిపణులు పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఖమేనీ అంటే ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ టార్గెట్గా అయితే దాడులు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఇరాన్కి సంబంధించిన ఒక కమాండర్ కూడా చనిపోయిందని అమెరికా మీడియా ప్రచారంలోకి తీసుకొచ్చింది. అయితే ఓవరాల్గా ఈ యుద్ధం అయితే కంటిన్యూగా కొనసాగుతుంది. ఈసారి మాత్రం కంటిన్యూగా కొనసాగుతుంది. ఇరాన్ కూడా దానికి బదులుగా యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, ముగింపు మేము ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఓవరాల్గా యుద్ధం ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం ఎలా ఉంటుంది, ముఖ్యంగా మండే రోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు, గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, సో ఇన్వెస్టర్లు ఏం చేయాలి, దీని గురించి మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఓవరాల్గా యుద్ధం అయితే ప్రారంభమైంది, ఇరాన్పై అయితే కంటిన్యూగా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఇప్పుడు అంటే మెయిన్ మండే రోజు ముఖ్యంగా మనము ఏ విధంగా ఉండొచ్చు మార్కెట్ ట్రెండ్ అండ్ ఏ సెక్టార్లు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇన్వెస్టర్లు ఏం చేయాలి? సో యాజ్ యూజువల్గా సార్ మనం ఎప్పటి నుంచో ఫేస్ చేస్తున్నాం. ఇండియా అయితే స్టాక్ మార్కెట్స్ రాణించట్లేదు. 55,000 25,800 దాటట్లేదు. ఎన్ని పాజిటివ్ ట్రిగ్గర్స్ వచ్చినా కానీ దాటట్లేదు. సరే ఇప్పుడు ఏమైందంటే నిన్న యుద్ధం విషయం ఇండియన్ మార్కెట్ ఆల్రెడీ గ్రహించిందేమో. మొన్న ఫ్రైడేనే సెల్ ఆఫ్ వచ్చేసింది. మేజర్ సపోర్ట్ 25,400 బ్రేక్ డౌన్ అయిపోయింది. సో అది ఇంకా కంటిన్యూ అయ్యి ఇప్పుడు 25,000 వచ్చే అవకాశాలు ఉన్నాయి. బ్లాక్ మండే అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఏమో రేపు కనుక సండే ఇరాన్ కనుక ఎగ్రీ అయితే కనుక కొంచెం ఆగే ఛాన్స్ ఉంది. బట్ లేదంటే ఈ యుద్ధం మళ్ళీ మారణహోమం లాగానే అయ్యే ఛాన్స్ ఉంది. ఖమేనీని ఖతం చేయాలి అనేది అయితే మేజర్గా స్లోగన్ పెడుతున్నారు. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా రష్యా కానీ చైనా కానీ వస్తారో రారో ఏం తెలియదు. సో ఇది వన్ మ్యాన్ షో లాగా అయిపోయింది. అమెరికా ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి చేస్తున్న నరమేధం ఇది. సో ఆల్రెడీ ఇరాన్లో కూడా ప్రొటెస్ట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. అంతకుముందు ఇరాన్ గవర్నమెంట్ మీద యాంటీ ఉంది. సో లోకల్ ప్రజలందరికీ కూడా దాదాపు 30,000 పీపుల్ చనిపోయారు లాస్ట్ మంత్. సో ఇవన్నీ చూసేస్తే ఈ యుద్ధం అయితే ఏదో నార్మల్గా కాదు, ఇదేదో సీరియస్గానే అనిపిస్తుంది. కాబట్టి మన అందరం కూడా దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. ఇప్పటిదాకా ఏంటంటే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి లోయర్ లెవెల్ ఇంకా కట్ అవ్వకుండా మెయింటైన్ అవుతుంది, ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు 25,000 కనుక కట్ అయిందంటే ఇంకా డౌన్ ట్రెండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఆల్రెడీ మార్కెట్స్ అన్ని మన ఇండియన్ మార్కెట్స్లో మేజర్ ఈ టాప్ 200 కంపెనీలు కాకుండా మిగతాన్ని చూస్తే ఆల్రెడీ 50% ఫాల్ అయిపోయినాయి. ప్రీవియస్ 2024 హైస్లో కంపేర్ చేస్తే ఇవి దాదాపు 50% ఫాల్ అయిపోయినాయి. ఓన్లీ ఇండెక్స్ వెయిట్ అయ్యేది ఇప్పుడు కేవలం ఐటీ ఇండెక్స్ అయితే మొత్తం ఐటీ సెక్టర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఇండెక్స్ని కాపాడే హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఆ రెండు కూడా డౌన్ ట్రెండ్కి వచ్చాయి. కాబట్టి నిఫ్టీ ఇండెక్స్ న్యాచురల్గా డౌన్ అవుతుంది. ఇప్పటిదాకా ఇండెక్స్ని ఆపింది కేవలం బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ మెయిన్ హెవీ వెయిట్స్ ఎల్ఎన్టీ ఇవి ఆపుతున్నాయి, కానీ మిగతావి అన్నీ కూడా డ్రాగ్ అవుతున్నాయి. సో కేవలం చూసుకుంటే వాళ్ళు ఉన్న ఇవన్నీ కూడా మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లియర్గా మనకి అర్థమవుతుంది ఇక్కడ ఇది. అయితే ఒకటి ఆనందించే విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చాలా మంది సిల్వర్ 4 లక్షల దగ్గర 3.5 లక్షల దగ్గర బాగా కొని ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇది రిలీఫ్ ర్యాలీ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంది. గోల్డ్ కానీ సిల్వర్ ఇప్పుడు పెరుగుతాయి. సో పెరిగినప్పుడు ఈ హై లెవెల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంత రిలీఫ్ అయ్యి వాళ్ళకి ఇప్పుడు 3,50,000 దాకా కూడా సిల్వర్ ఛాన్సెస్ ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఎగ్జిట్ అయ్యి తీసుకోవటే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒక నెగిటివ్ పాజిటివ్ లాగా గోల్డ్ సిల్వర్లో అయితే పాజిటివ్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఈ స్టాక్ మార్కెట్లో అయితే నెగిటివ్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. డౌన్ ట్రెండ్ అయితే ఉంది. సార్ ముఖ్యంగా మండే రోజు మార్కెట్ మెయిన్గా అంటే బాగా కంటిన్యూగా గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి కంటిన్యూ అదే నష్టాలతో వచ్చా ఏమన్నా, అంటే రేపు మీరు అన్నట్టు సండే రోజు ఏమైనా రిలాక్సేషన్ వస్తే మాత్రం మళ్ళీ పాజిటివ్లోకి వెళ్ళొచ్చా? ఓవరాల్గా మార్కెట్ అంటే ఆ రోజు ట్రేడింగ్ చేయాలన్నా, ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా ఏ విధంగా ఉండాలి మండే రోజు? మండే మార్నింగ్ న్యూస్ వరకు ఏం చెప్పలేము సార్. ఇది ప్రెసెంట్ ఇప్పుడు ఈ విషయం జరిగిందని మనకి నిన్న ఫ్రైడే తెలీదు.
సడన్ గా ఇవాళ పొద్దు నుంచి జరుగుతున్న విషయం కాబట్టి, సో ఏదన్నా పురోగతి ఉండి ఇరాన్ అంటే లీడర్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ రెండు సినారియోలు ఒకసారి మాట్లాడితే మండే రోజు కంటిన్యూ యుద్ధం ఇలాగే తీవ్రత పెరిగితే ఏ విధంగా ఉండొచ్చు, ఒకవేళ తగ్గితే ఏ విధంగా ఉంటుంది ఈ సార్? విధంగా ఉంటుంది. ఆ రెండు మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు ఇరాన్ కి ఆల్రెడీ ఏంటంటే అంతకు ముందు జరిగిన వార్లో మేజర్ లీడర్స్ అందరూ కూడా చనిపోయారు. ఇజ్రాయెల్ మేజర్ గా చంపేశారు వాళ్ళందరినీ. అది కనుక రిలీజ్ అయ్యి కామెనీని కూడా చంపేస్తాను అంటే మాత్రం చచ్చిపోతే ఇవాళ రేపట్లో ఆయన కూడా చచ్చిపోయాడు అంటే ఇక చాలా దారుణంగా ఉంటుంది. ఇరాన్ మొత్తం దారుణంగా ఉంటుంది. సో అది కంప్లీట్ గా ఇరాక్ ఎలా అయితే అమెరికా అది లోబడి వచ్చేసిందో ఇప్పుడు వెంజులా ఎలా అయిపోయింది, ఇరాన్ కూడా అలా అయిపోతుంది. సో ఏదైనా 2-3 days లో వాళ్ళు ఆ కమ్యూనిని కనుక చంపేసినట్టయితే ఒక రకంగా ఉంటుంది. అది ఏంటంటే గ్లోబల్ పీస్ అయిపోద్ది. అంటే ఇరాన్‌కి మేజర్‌గా ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు న్యూక్లియర్ పవర్ వాళ్ళకి రాకూడదు అని. ఆల్రెడీ ఇరాన్‌కి న్యూక్లియర్ వచ్చిందంటే మాత్రం వరల్డ్‌కి అది నెగెటివ్. ఎందుకంటే 80% టెర్రరిజం అంతా కూడా ఇరాన్ మెయింటైన్ చేస్తుంది. మ్మ్. సో టెర్రరిజం అంతా అక్కడ ఉంది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆ టెర్రరిజం ఆపడానికి ఈ ఇజ్రాయెల్ గాని వీళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే ఇది తీసుకునే అంతర్జాతీయ సమాజం ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు ఏమైంది 44 కంట్రీలు అరబ్ కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యి రేపు మార్నింగ్ అమెరికాని శాసించే కంట్రీస్ ఉన్నాయి. సౌదీ అరేబియా కానీ, ఒమన్ కానీ ఇవన్నీ కూడా. సో వీళ్ళేంటంటే ఓన్లీ ఇజ్రాయెల్, అమెరికా కూడా కావాలి. అమెరికాకి సౌదీ అరేబియా కానీ, ఈ ఒమన్, కువైట్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎల్ఐస్ అనమాట. సో వీళ్ళ మాటలు కూడా వినాలి కాబట్టి ఇవాళ నైట్ లోపు ఒక అటాక్ అయిపోతే రేపు మార్నింగ్ వీళ్ళ మాటలు విని వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్కి వస్తే ఎల్లుండికి నార్మల్ అవటం ఒక పాయింట్. మేబీ మ్యాక్సిమం అదే అవుతుంది మండే, ట్యూస్డే కల్లా. ఎందుకంటే అంతకు ముందు కూడా ఇరాన్ మీద 2 సార్లు బాంబులు వేసి ఆపారు. ఎందుకంటే ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా ఈ అమెరికాకి ఒక రకమైన వార్నింగ్ లాగానే వాళ్ళకి కూడా అమెరికాని కొంచెం వాళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ వీళ్ళకి కూడా ఉంది. కాబట్టి వీళ్ళు అమెరికా వాళ్ళకి ఆన్సరబుల్ ఉంది కాబట్టి ఒక హెచ్చరికలాగా ఒక వార్నింగ్ బెల్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఆ చేత ఈ న్యూక్లియర్ ట్రీటీ సైన్ చేయించుకుంటే మాత్రం ఈ కమ్మని బతికిపోతాడు. లేదంటే ఇక ఆయనకి ఎండ్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో అలాంటివి జరిగితే ఇప్పుడు మండే అయితే ఇప్పటికే మండేగా అయితే నేను అనుకోవటం యుద్ధం అప్పుడే కంటిన్యూ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం 1 వీక్ ఒక కన్క్లూజన్ వస్తుంది. సో నెక్స్ట్ వీక్ వరకు కూడా మార్కెట్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉంటాయి. సో ఈవెన్ అంత ఫాస్ట్ గా శాంతించే వాళ్ళైతే, అగ్రిమెంట్ వచ్చే వాళ్ళైతే న్యూక్లియర్ డీల్ ముందే చేసేసుకునే వాళ్ళు. కాకపోతే ఇరాన్ కూడా మేము కూడా చాలా స్ట్రాంగ్, చాలా మిసైల్స్ ఉన్నాయి మాకు అని చెప్తున్నారు. మరి అది కూడా వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఎవరు ఏంటనేది ఒక ఐడియా వస్తుంది. కాబట్టి ఇదంతా చెప్పడానికి ఒక 1 వీక్ అయితే మినిమం పడుతుంది సార్. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు గోల్డ్ అండ్ సిల్వర్ కూడా సిల్వర్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఇంచుమించు ఒక 200% దాకా అయితే ప్రాఫిట్ ఇచ్చింది. గోల్డ్ చూసుకుంటే 70% దాకా ఇచ్చింది. అంటే మీరు అన్నట్టు మండే రోజు మళ్ళీ యుద్ధం కొనసాగితే 1 వీక్ వరకు అట్లా ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ ట్రేడింగ్ ఎలా ఉండొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఇన్వెస్టర్లు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి గోల్డ్ అని ఈ టైంలో? మీరు అన్నట్టు మంచి ఛాన్స్. గోల్డ్ సిల్వర్ కి అయితే మాత్రం రెక్కలు వస్తాయి, బాగా పెరుగుతాయి. సిల్వర్ అయితే చాలా మంది 3 lakhs నుంచి ఇరుకున్న వాళ్ళందరూ కూడా బెనిఫిట్ అవుతారు. సో వాళ్ళు మంచి ఛాన్స్ వాల్యూ ఉంది. సో బై చేసుకోవచ్చు. సో మార్కెట్ మండే గ్యాప్ అప్ ఒక 10,000 15,000 సిల్వర్ పైకి వచ్చినా కానీ ఇంకా బై చేసుకోవటమే. అప్పుడు కన్ఫర్మ్డ్ గా ఈ ఈక్విటీ నుంచి గోల్డ్ సిల్వర్లో మంచి ప్రాఫిట్స్ తీసుకోవచ్చు. మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అవి. సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ కొన్న వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ నేను ఇంతవరకు కొనలేదు. ఇప్పుడు ఈ ఛాన్స్ని ఏ విధంగా వినియోగించుకోవాలి? ఎక్కువ వినియోగించుకోకండి సార్, ఎందుకంటే చాలా హైలో ఉన్నాయి. కొంత తీసుకోండి, 20% 30% తీసుకోండి, బ్లాక్ అయిపోకండి. సో ఎందుకంటే ఇది ఎప్పుడైతే యుద్ధం అయితే ఆగుతుందో మళ్ళీ ఫాల్ అయితే ఉంది. ఓవరాల్గా ఏంటంటే గోల్డ్ సిల్వర్ వీక్ ఉన్నాయి. ఈ టెంపరీ న్యూస్ వల్ల కొంచెం పెరుగుతున్నాయి తప్ప మళ్ళీ నార్మల్ అవుతాయి. కాకపోతే ట్రేడ్ చేయడానికి ఒక 30% 40% వరకు ఇన్వెస్ట్ చేసుకోండి, ట్రేడ్ చేసుకోండి. అంతేకాని టోటల్ అమౌంట్స్ పెట్టద్దు. దయచేసి అప్పుల పాలు అవ్వద్దు. అప్పులు చేసి దీనిలో పెట్టుకొని ఇబ్బంది పడద్దు. మీరు ఎంతవరకు ఫ్రీ అమౌంట్ ఉందో
అంత యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ లాగా ఏంటంటే 20% పెట్టాలి ఏ సెక్టర్లో అయినా. మ్మ్. మీకు దగ్గర 10 లక్షలు ఉంటే మీరు ఓన్లీ 20% 2 lakhs వరకు ఎలిజిబుల్ అన్నమాట. అంతేగాని ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉంది, ₹1,00,000 పెట్టి గోల్డ్ ఈటీఎఫ్ కొనేస్తా, సిల్వర్ ఈటీఎఫ్ కొనేస్తా అంటే మీరు కరెక్ట్గా ఇది రూల్స్ ఫాలో అవ్వట్లేదు. సో కాబట్టి 20% 30% వరకు యూఆర్ అలౌడ్ కొనుక్కోండి. సార్ ఇంకా ఇలాంటి యుద్ధ పరిస్థితుల్లో వచ్చినా సరే జనరల్గా మనము అంటే లాంగ్ టర్మ్ కోసం కానీ షార్ట్ టర్మ్ కోసం ఒక 1 year అటు ఇటు 6 months నుంచి 1 year వరకు మనం హోల్డ్ చేసుకోవాలనుకుంటే ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో ఎలాంటి స్టాక్స్ ఉన్నాయి కొన్ని సజెస్ట్ చేస్తారా? డెఫినెట్గా సార్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక న్యూస్ ఇటు వచ్చిన ఇవాళ మార్నింగ్ ఇంకొక పాజిటివ్ న్యూస్ వచ్చింది మనకి. యూరోపియన్ యూనియన్కిను ఇండియాకి 5 years ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే కనపడుతుందని. సో ఇలాంటి పరిస్థితుల్లో అది కూడా పాజిటివ్గానే ఉండి కొన్ని సెక్టర్స్ అయితే పాజిటివ్ అవుతున్నాయి. ఇప్పుడు ఫార్మా సెక్టర్ బాగా లీడింగ్లో ఉంది. ఫార్మా ఒకటి మంచి ఉంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మనకి లోకల్ ఇండియన్ బ్యాంక్స్, పిఎస్సి బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అవి బాగానే వర్కౌట్ అవుతుంది. అలాగే ఆటోమొబైల్స్ కొంచెం ఆటోమొబైల్స్ కూడా బాగానే ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న సీజనల్లో ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఎలక్ట్రికల్ స్టాక్స్ బాగున్నాయి. హెవెల్స్ కానీ ఎల్జీ కానీ. ఇప్పుడు యుద్ధానికి మనకి ఏసీకి సంబంధం లేదు కాబట్టి ఈ కంపెనీలు పెరుగుతాయి సీజనల్ స్టాక్స్. ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ స్టాక్స్ మీద ఫోకస్ చేయండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ఐటీ ఐటీ ఇండెక్స్ కొనుక్కోవచ్చు. ఐటీ ఇండెక్స్ని కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే బాగా తగ్గింది డిఫెన్స్ కానీ. డిఫెన్స్ కూడా ఏదైనా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది మనకి డిఫెన్స్. అలాగే రైల్వే స్టాక్స్ బాగా తగ్గాయి. సో ఇప్పుడు పెరుగుతున్న స్టాక్స్లో మీరు ఇంకా సెక్టర్స్లో ఇంకా స్టాక్స్ చెప్పమంటే ఇప్పుడు నేను చెప్తాల్సిన స్టాక్స్ ఏంటంటే రేపు గ్యాప్ డౌన్ వచ్చాక ఈ M&M కానీ, టాటా మోటార్ టీఎంపీవీ కానీ, తర్వాత అశోక్ లేలాండ్, తర్వాత ఈ హీరో మోటార్ కానీ ఇవి కొనుక్కోండి, టీవీఎస్ మోటార్. ఆ తర్వాత వాటిలో కొనుక్కోండి. తర్వాత వచ్చి ఈ హ్యావెల్స్ కానీ, వోల్టాస్ ఇవి ఎలక్ట్రికల్ బాగున్నాయి. ఆ తర్వాత చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి, ఇండియన్ బ్యాంకు ఇవి బాగా, SBI బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే దీనిలో డాక్టర్ రెడ్డీస్ ఫార్మాలో డాక్టర్ రెడ్డి ఉంది. లూపిన్ అయితే ఇంకా బాగా కనపడుతుంది. లూపిన్, ల్యాండ్ మార్క్, అలాగే మ్యాన్కైండ్ ఈ ఫార్మా కంపెనీస్ బాగున్నాయి. అలాగే టొరంటో ఫార్మా అవన్నీ బాగా ఆల్ టైమ్ హైకి వెళ్తున్నాయి. సో ఆ కంపెనీస్ డిప్ అయినప్పుడు వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో ఓవరాల్గా మండే రోజు అయితే మార్కెట్ యుద్ధం ఏ విధంగా ఉంటుంది, యుద్ధం యొక్క స్టేటస్ని బట్టి అయితే మండే మార్కెట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.